నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మునగ దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అయితే మునగ ప్రత్యేకంగా తగ్గించే అనారోగ్య సమస్యలు ఏంటి, దీన్ని ఏ అనారోగ్య సమస్యలకు ఏ విధంగా వాడుకోవాలి, సో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ డాక్టర్ చిలువేరు రవీంద్ర గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మునగాకు అనగానే 3000 రకాల వ్యాధులు అలా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు కదా, సో అసలు ఓవరాల్గా మునగాకు గురించి మీరేం చెప్తారు? మునగ అనగానే మనకు ఒక సామెత గుర్తొస్తుంది, మునగ చెట్టు ఎక్కించారు జనాల్ని. అంటే మునగ చెట్టు ఎంత ఎత్తుకు పెరిగినా కూడా పాపం అది దాంట్లో గాలికి వానకు నిలదొక్కునే శక్తి తక్కువ ఉంటుంది. కానీ ప్రయోజనాల రీత్యా చూస్తే అంతకు కొన్ని 100 రెట్లు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఎవరినైనా కూడా మునగ చెట్టు ఎక్కియచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, దాదాపు మునగ చెట్టు తెలియని వాళ్ళు దాన్ని పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు సాంబారు చేసుకోవడం అనగానే మునక్కాయలే గుర్తొస్తాయి. సో అంతకన్నా విశేషమైన ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అనేదే మనకి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కూడా మనకు తెలంగాణలో కంటే కూడా ఆంధ్ర ప్రాంతంలో మునగ ఆకును బాగా వాడేటువంటి అభ్యాసం ఉంటుంది. సో తెలంగాణ వైపు మునక్కాయలు ఎక్కువ కనిపిస్తే ఆంధ్ర వైపు మనకు మునగ ఆకును విరివిగా వాడుతూ ఉంటారు. సో అట్లా ఈ చెట్టులో కేవలం కాయే కాదు, ఆకు కూడా బాగా ఉపయోగపడుతుందని. ఇంకా మూడో విషయానికి వస్తే, ఎవరికి దాదాపు తెలియని విషయం మునగ చెక్క. సో మునగ చెక్క అంటే కాండానికి ఏదైతే చెక్క ఉంటుందో లేదా త్వక్ అంటాం కదా, సో దాన్ని బెరడు ఊడిపోయేటువంటిది, బెరడు కాకుండా బెరడుకు లోపల ఉండేటువంటి దాని చర్మం, కాండం యొక్క చర్మం ఏదైతే ఉందో, సో దానితో కూడా ప్రయోజనాలు చాలా చాలా ఉంటాయి. అంటే ఇలా దాంతోపాటు ఇంకా 4వది పువ్వు కూడా. సో ఇలా మునగ చెట్టు యొక్క మునగ చెక్క, ఆకులు, కాయలు, పూలు, సో ఇలా ఆల్మోస్ట్ ఇంకా మునగ వేరు కూడా ఉపయోగపడుతుంది. అంటే వేరు తీసుకున్నప్పుడు వేరు మీద ఉన్నటువంటి ఆ చర్మాన్నే వాడుకలోకి తీసుకుంటాం. సో కాబట్టి మునగ చెట్టులో ఇంకా వేస్ట్ ఏముంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అలా సార్వత్రిక ప్రయోజనాలు మనకి ఈ మునగ చెట్టుతో ఉన్నాయనుకుంటే, ఇక దీని గురించి ప్రయోజనాలు అంటే ఒకటేమో ఆహార ప్రయోజనాలు మనకు నిత్యం తెలుసు. సో ఔషధ ప్రయోజనాలు వచ్చినప్పుడు ఇందులో ఏముంటాయి కాబట్టి ఔషధ ప్రయోజనాలు అనేది సాధారణంగా మనం ఆలోచిస్తాం. సో ఇక్కడ 2 కోణాలు ఆలోచిస్తాం. ఆయుర్వేద డాక్టర్గా ముందు ఆయుర్వేద గుణాలని మాట్లాడాల్సి వస్తుంది. అట్లాగే దీనికి అంటే విశేష ప్రయోజనాలు ఉందనేది వాడుకలో గమనించారు కాబట్టి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా, శాస్త్రీయ ప్రయోగాలలో కూడా దీనికి సంబంధించిన పరిశోధనలు జరిగాయి. దాంట్లో తేలింది ఏంటంటే ఇందులో కాల్షియము, మెగ్నీషియము, మాంగనీస్, కాపర్, ఐరన్, ఇవి ఫాస్ఫరస్, ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మనకు ఏమంటాం మినరల్స్ అంటాం లేదా ఎలిమెంట్స్, మూలకాలు అంటాం. సో ఈ మూలకాలు అన్నీ కూడా మనకు 2 ప్రధాన వ్యాధులలో ఉపయోగపడుతుంటాయి. ఒకటేమో గుండె మరియు బ్రెయిన్, మెదడు, ఈ రెండిటికి సంబంధించింది అయితే, ఇంకా 3వ అంశము ఎముకలకు సంబంధించింది. కానీ కాల్షియం, ఫాస్ఫరస్ అనగానే మనకు ఎముకలు గుర్తొస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఈ చెట్టును కనుక చూస్తే కణుపులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అట్లాగే మునక్కాయలు మనకు అందరికీ తెలుసు, అన్నీ కూడా కణుపులుగా కనిపిస్తాయి. అంటే ప్రకృతిలో ఒక విశేషమైనటువంటి క్రియ ఉంది. అదేంటంటే మనిషితో పాటు ఉన్నటువంటి జీవరాశులలో ఏ లక్షణాలు కనిపిస్తాయో ఆ లక్షణాలు కలిగినటువంటివి ఈ మనిషికి కూడా ఉపయోగపడుతుంటాయి. అంటే ఆ లక్షణాలు ఉన్నటువంటి అవయవాల మీద పనిచేస్తాయని. సో ఇక్కడ కాయకు కణుపులు, ఇక్కడ కాండానికి కణుపులే కాదు, ఆకుకు కణుపులే కాదు, కాయకు కూడా కణుపులు ఉంటాయి. సో
సో సహజంగా ఆకులకు కణుపులు ఉండడం నార్మల్, బట్ కాయకు కూడా కణుపులు ఉండడం అనేది రేర్. సో అలాంటి రేర్ ఫ్రూట్స్లలో మనకు ఈ మునగకాయ ఒకటి. ఇంకా విశేషం ఏంటి అంటే ఇందులో దానికి తగినట్టుగా కణుపుల శరీరంలో ఏంటివి మనకు సందులు, అంటే జాయింట్స్, అంటే బోనీ జాయింట్స్. అంటే బోనీ జాయింట్స్ అనేది మనిషికి కణుపులు, ఇక్కడ మునగకాయ అనేది ఆ మునగ చెట్టుకు కణుపులతో కూడినటువంటి. సో ఇక్కడ ఏ ఏ లక్షణాలతో ఉన్నటువంటి వస్తువు లేదా చెట్లు ఉన్నాయో అవి మనిషి శరీరంలో కూడా ఆయా లక్షణాలు ఉన్నటువంటి అవయవాలకు పనిచేస్తాయి అనేది మనకు ప్రకృతి సాధర్మ్యం. ఓకే, సో ఆ యూనిఫార్మిటీ ఫీచర్స్ అంటే ఆటోమేటికలీ ఎముకలకు సంబంధించిన వ్యాధులు, ఎముకలు ఆశ్రయించినటువంటి మూలుగా బోన్ మ్యారో అంటాం కదా, ఇంకా ఇప్పుడు కాయలలో కూడా లోపల గుజ్జు ఉంటుంది. సో ఇక్కడ ఎముకలలో గుజ్జు అంటే బోన్ మ్యారో. సో అలా బోన్ మ్యారో సంబంధించిన వ్యాధులకి, ఎముకలకు సంబంధించిన వ్యాధులకు కూడా ఈ మొక్క ప్రత్యేకంగా పనిచేస్తుందని ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం అన్నమాట. సో అంటే ఇక దీన్ని తీసుకోవడం వల్ల 3000 రకాల జబ్బులు నయమవుతాయి, ఇంకా అంతకు మించి కూడా నయమవుతాయని చెప్తూ ఉంటారు కదా డాక్టర్, ఇది అసలు ఎలా వచ్చింది? సో సాధారణంగా 300 వ్యాధులని కనబడుతూ ఉంటాయి వెబ్సైట్లలో. అంటే ఇక్కడ 300 అనేది ప్లూరల్, అంటే చాలా వ్యాధులకు పనిచేస్తాయి, అంటే మనిషికి వచ్చే దాదాపు అన్ని వ్యాధులలో. సో అన్ని వ్యాధులు కూడా ఎందుకు వస్తాయి, శరీరంలో ప్రతి కణంలో జరిగేటువంటి జీవ వ్యాపారాలలో కొన్ని మాలిన్యాలు పేర్కొంటూ ఉంటాయి. ఆ మాలిన్యాలని ఎప్పుడెప్పుడు తీసివేయడం అనే లక్షణాలు ఉన్నటువంటి ఏ మొక్కకైనా కూడా విరివిగా మనకు ఔషధ ప్రయోజనాలు ఉంటాయని ఇక్కడ ఉద్దేశం. 300 కానీ లేదా మీరు అనే 3000 అనుకుందాం. అంటే సర్వరక వ్యాధులకు ఇది ఒక నివారణ మంత్రం, నివారణ మొక్కగా పనిచేస్తుంది అనేది ఆ చెప్పడంలోని ఉద్దేశం అన్నమాట. డాక్టర్ గారు, ఇది ఒబెసిటీకి ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? చాలా మంది కూడా ఈ రోజుల్లో ఈ ఒబెస్తో బాధపడుతూ ఉన్నారు కదా. సో ఒబేసిటీని కూడా సాధారణంగా టాక్సిఫికేషన్ అంటాం. ఏ రకమైన టాక్సిఫికేషన్? ఫ్యాట్ మెటబాలిజంకి సంబంధించినటువంటి టాక్సిఫికేషన్. అంటే ఏంది? బ్యాడ్ కొలెస్ట్రాల్స్ బాడీలో నిల్వ ఉండడం. ఒక్క బాడీలో అంటే మరి ఎక్కడ? రక్తనాళాల నుండి మొదలు పెడితే ఏ ఏరియా అయినా కావచ్చు. జనరల్గా ఒబేసిటీలో అనగానే మనకు పొట్ట, పిరుదులు ప్రధాన భాగాలు అవుతాయి. సో ఇది పోను మళ్ళీ అనుబంధంగా చెంపల నుండి మొదలు పెడితే పాదాల దాకా ఏ అవయమైనా కావచ్చు. సో అలా అందుకోసమనే ఒబేసిటీని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు యాపిల్ షేపా, పేర్ షేపా, లేకుంటే స్క్వేర్ షేపా అని ఇట్లా అనేక రకాలుగా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే ఆయా వ్యక్తి యొక్క జెనెటిక్ కోడ్స్ని బట్టి ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది జనరల్గా ఆధారపడుతూ ఉంటుందన్నమాట. సో ఇవి అన్నీ కూడా ఫ్యాట్ మెటబాలిజం సరిగా లేకపోవడం అనేది ఒకటి అయితే, కేవలం ఫ్యాట్ మెటబాలిజమే కాదు, ఇప్పుడు మనకు ఓల్డ్ సైన్స్లో లేదా పాతగా చదువుకున్న వ్యవస్థలలో ఫ్యాట్ ఫర్ ఫ్యాట్ లాగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నడుస్తున్న మోడర్న్ సైన్స్లో ఏ ఎక్స్ట్రా క్యాలరీస్ అయినా కూడా, అది కార్బోహైడ్రేట్ డైట్ కావచ్చు, ప్రోటీన్ డైట్ కావచ్చు, అతిగా తినే ఏ వస్తువు ద్వారా అయినా కూడా మిగులు క్యాలరీస్, సో మిగులు డబ్బులు ఎట్లయితే మనం బ్యాంకులో దాచుకుంటే డిపాజిట్స్ అంటామో, ఇలా మిగులు క్యాలరీస్ అన్నీ కూడా శరీరంలో ఫ్యాట్స్ రూపేణా డిపాజిట్ అవుతున్నాయి అన్నమాట. కాకపోతే బ్యాంకులో డిపాజిట్స్ ఉపయోగపడతాయి, అవసరానికి ఇక్కడేమో నష్టాన్ని చేకూరుస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఒబేసిటీని నిర్మూలించడం అంటే అర్థమైంది ఫ్యాట్ మెటబాలిజంని రెక్టిఫై చేయడం, సవరించడం అనేది మనం. సో అలా సవరించడంలో డెఫినెట్గా ఇందులో ఉండేటువంటి ఇందాక చెప్పినటువంటి కాల్షియం మొదలైనటువంటి అన్ని మినరల్స్ లేదా మూలకాలన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఆక్సిడెంట్స్ అంటే ఇక్కడ జీవ వ్యాపారాలలో ఉత్పత్తి అయ్యేటువంటి కెమికల్. సో వాటిని నిర్మూలించడంలో, నిర్మూలన ఎక్కడి నుండి జరుగుతుంది? స్వేదం ద్వారా కావచ్చు, లేదా లివర్లో బైల్ జ్యూస్ రూపంలో కలిసి కావచ్చు, లేదా మలంలో కావచ్చు, మూత్రంలో కావచ్చు. ఏ అవయవం ద్వారా ఏ మాలిన్యాలు వెలువడాల్సి ఉంటుందో ఆ మాలిన్యాలు నివారించడంలో మనకు ఈ మునగ
మనల్ని మునిగిపోకుండా చేస్తుంది అనమాట. అందుకే Okay. మునగ ఆకు మునగనివ్వదు కాబట్టి బహుశా మునగ ఆకు అని వచ్చిందని అనుకుందాం కాసేపు. సో ప్రతిరోజు కానీ తీసుకుంటే ఈ ఇప్పుడు చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ పొందొచ్చు అంటారు డాక్టర్? యా, ఇంకా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోజనం ఏంటి అంటే ఇందులో కేవలము మినరల్సే కాదు, వైటమిన్ ఏ అండ్ సి కూడా విరివిగా ఉంటుంది. సి కంటే కూడా విటమిన్ ఏ పుష్కలంగా, ఎంత పుష్కలంగా అంటే మనం సాధారణంగా ఏ విటమిన్ అనగానే క్యారెట్ కానీ ఎనీ ఎల్లో అండ్ రెడ్ ఫ్రూట్స్ అండ్ లీవ్స్ని చెప్తాం. ఈ లీఫ్ రెడ్గా లేదు, ఎల్లోగా లేదు, అయినప్పటికీ కూడా ఇందులో పుష్కలమైనటువంటి వైటమిన్ ఏ. ఎంత పుష్కలము అంటే 15 నుండి 20 రెట్లు క్యారెట్ మీద ఉంటుంది. సో అందుకోసమనే మనకు సాధారణంగా చిన్నపిల్లలలో నైట్ బ్లైండ్నెస్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి, లేదా పెద్దవాళ్ళలో క్యాటరాక్ట్స్ అంటే ఎర్లీ క్యాటరాక్ట్స్ అంటాం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా వచ్చేటువంటి విభిన్నమైనటువంటి కంటి దోషాలని నివారించడంలో ఇది విటమిన్ ఏ అందించడం ద్వారా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి దీన్ని అలవాటు చేస్తే కనుక వాళ్ళకి ముందు ఈ కంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. యా, సో ఇక్కడ మనం ఇంకా పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ అన్నాం, ఇంకా మధ్యలో ఉంది మధ్య వయస్కులే కదా, వాళ్ళకు వ్యాధులు రావా? ఇప్పుడు చెప్పిన అన్ని రకాలు కూడా వాళ్ళలోనూ వస్తాయి కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో దీన్ని ఔషధంగానే ఫీల్ కాక్కర్లేదు. సో దీన్ని ఎండించుకొని కషాయంలాగా తయారు చేసి హెర్బల్ టీ ఆర్ గ్రీన్ టీ లాగా వాడుకోవచ్చు, లేదా పౌడర్ చేసేసుకొని మనం క్యాప్సూల్లో ఫిలప్ చేసుకొని క్యాప్సూల్ రూపేనా వాడచ్చు, లేదా దీని యొక్క జ్యూస్ తీసుకొని జ్యూస్ రూపేనా తాగొచ్చు. ఇదంతా ఔషధ కల్పనలు. అలా కాకుండా ఆహారం లాగానే తీసుకోవచ్చు కదా. కేవలం ములక్కాయలే కాదు, వీటి యొక్క ఆకులు పప్పులో కానీ, లేదా ఎట్లయితే గోంగూర పుదీనా ఇవన్నీ చట్నీస్ లాగా చేసుకుంటామో దీన్ని కూడా చట్నీ లాగా తయారు చేసి పెట్టుకోవచ్చు. వారం రోజులైనా చట్నీ రూపేణా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కదా. సో అట్లా వంటలలో వాడచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా నాకు గుర్తొస్తుంది, వంట అనగానే తల్లులు గుర్తొస్తారు కదా. సో పాలు తక్కువగా ఉన్నప్పుడు, లేదా పాలు డ్రై అయిపోయినప్పుడు, ప్రత్యేకించి పోస్ట్ సిజేరియన్స్లో మనకు తల్లులలో పాలు ఎండిపోవడానికి గమనిస్తూ ఉంటాం, లేదా కొందరిలో మొదట్లో పాలు ఉండి తర్వాత ఇంకిపోవడానికి గమనిస్తుంటాం. సో అలాంటి వాళ్ళలో మంచిగా పాలు అంటే సమృద్ధిగా పాలు తల్లిపాలు ఉత్పత్తి అవడంలో కూడా ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సింపుల్గా మిగిలిన ఆకుకూరలు ఎట్లయితే వండుతామో అదే పద్ధతిన ఈ ఆకుల్ని వండించి, ఇంకా వీటికి తోడు మెంతులు కూడా మనకు పాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంటాయి. సో దీనికి మెంతులు కూడా జోడించి కనుక ఆకుకూర వండినట్టుగానే వండి మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో అలాంటి తల్లిపాలు సమృద్ధి కోసం కూడా ఈ మునగ ఆకును ఉపయోగించవచ్చు అన్నమాట. సో ఇది ముఖ్యంగా చూడడానికి కణుపులుగా ఉంటుంది, అంటే మన ఎముకల్లోని బోన్ మ్యారోని పెంచడానికి ఉపయోగపడుతుంది కదా డాక్టర్. సో ఏదైనా మీరు అన్నట్లుగానే ప్రకృతి తయారు చేసింది ఆ రూపాన్ని బట్టి మనకి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మునగ గురించి చాలా చక్కగా చెప్పారండి. మునగని ఏ విధంగా తీసుకుంటే ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ధన్యవాదాలు. నమస్తే అండి. సో చూసారు కదండి మునగలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా తీసుకోండి, అనేక ఆరోగ్య లాభాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ